ఇక ముందైతే డబ్బా ఓపెన్ చేసిన, ఇక చూస్తున్నారు కదా దీని నిండానైతే వచ్చేసింది. ఇక ఒక చిన్న చెంచానైతే అయితే తీసుకొని ముందుగానైతే ఇంతంతా టేస్ట్ అయితే చూసేసిన. అగో ఏంది అనుకుంటున్నారా, ఇంకేముంటుంది లాగా ఎండాకాలం మనం తిననీకి ఐస్ క్రీము. కాకపోతే ఇది ఫ్లేవర్ ఏంటి దొరికేనా, పొప్పడంకాయతో చేసింది, అదే పప్పాయతో ఫ్లేవర్తో చేసిన ఐస్ క్రీము. దీన్ని చేయనీకి కూడా అంత పెద్ద కష్టమేం లేదు. ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చినాం అనుకో, సగం వేడి చేయాలి, సగం పచ్చి పాలను తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ కలపాలి. ఇక గాలోపే పాలు వేడైపోతూ ఉంటాయి కదా, గింతంత చక్కెర కూడా వేసుకోవాలి. ఇక ఈ కస్టర్డ్ పౌడర్ 3 చెంచాలు వేసినాం అనుకోండి, ఇక అంతే. ఇక అటు ఇటు అని కలిపేసరికి అవి కూడా మంచిగా కలిగిపోతాయి. ఇక ఇట్లా కలిపిన తర్వాత ఈ పాలను తీసుకుపోయి ఇందాక ఉట్టి పాలు వేడి చేసినాం కదా అందులో కలిపి మళ్ళీ చిన్న మంట పెట్టేసి అవి దగ్గరికి అయ్యేటట్టుగా నార్మల్గానే ఉంచేసి కలుపుతూ ఉండాలి. ఇక మన అసలైన ఫ్లేవర్ కావాలి కదా, ఇక మన ఇంట్లో ఉండే ఫ్రూట్లను బట్టి మనం తీసుకోవాలి. ఇక పొప్పడంకాయ మా ఇంటనైతే మంచి చెట్టు కాసింది, పండుగ మంచిగా ఉంది తీయగా. ఇక అది తీసుకున్నా, మిక్సీ పట్టిన, ఇంత చక్కెర వేసిన, మిక్సీ పట్టిన. ఇక దాని తర్వాత ఇక ఈ కస్టర్డ్ పాలు కూడా మంచిగా దగ్గరికి అయిపోయినాయి. కథం ఇవి కూడా తీసిన, అందులోనే మిక్సీ గిన్నెలో గుమ్మరిచ్చిన. సరే కానీ మీద వీటిలో ఎంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం చెప్పుండ్రు, ఒకసారి కామెంట్ చేయండి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు. ఇక వీటిని కూడా తీసుకుపోయి ఇక మంచిగా మిక్సీ పట్టేసిన. ఇక ఇట్లా గిన్నెలు అయితే ఈ ఎండాకాలం ఊకే ఐస్ క్రీమ్ చేస్తున్నాం, ఆ గిన్నె ఈ గిన్నె అని ఊకే కన్ఫ్యూజ్ అవుతుంది. బువ్వ కూర పెట్టిన గిన్నెలు పెట్టుడు అవుతుందని మొన్న పోయిన రత్నదీప్లో ఇట్లా గిన్నెలు అయితే కొనుక్కొని వచ్చిన. ఇంకో సెట్ కూడా ఉంది దీంట్లోనే, 3 నిండుతుందేమో అని అనిపించింది ఇంత పెద్దది, కానీ చూస్తే ఆ పెద్ద దాంట్లోనే పడ్డది. అంతే. ఇక మూత పెట్టినా, తీసుకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టిన అంతే. ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక మళ్ళీ పొద్దుగాలే లేచి ఇంతంత ఛాయ్ అయిన తర్వాత ఇక లేచిన, అరే ఐస్ క్రీమ్ ఉంది కదా, ఛాయ్ అయిందని ఛాయ్ పక్కకు పెట్టేసిన. ఇక దవ్వ ఉరికి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఇక ఈ డబ్బా గుంజుకొచ్చిన, చెంచా తీసుకొని వచ్చి ఇక ముందుగాలైతే టేస్ట్ చూసిన. పప్పాయ టేస్ట్ అయితే మాత్రం వారెవ్వ ఒక వీర లెవెల్లో మనకైతే సూపర్ టేస్ట్ అయితే ఇచ్చేసింది. ఇక ఇట్లా ఎండాకాలం మనకు జర ఎండ నుంచి వెళ్ళి మనం రక్షించుకోవాలంటే ఇలా చల్ల ఏమైనా తినాలి కదా. తినాలంటే గిన్నె అంత ఒకటేసారి తింటామా, లేదు. అటు ఇటు అనిపించినప్పుడు, బోరు కొట్టించినప్పుడు, లేదంటే ఏదైనా తినాలి అనిపించినప్పుడు పోతాం, ఒక చెంచా తింటాం, కూర్చుంటాం.